సత్యానికి బాలుకి జరిగే అన్యాయం మనం కల్లారా చూడాలి అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటాడు. చూద్దాం పదండి అని చెప్పేసి లోపు అక్కడికి వెళ్తారు. ఇంత వెళ్ళేసరికి వాళ్ళు భోజనం చేయకుండా పిల్లలకి వడ్డిస్తూ ఉంటారు. అదేంటండి మీకోసం చైర్స్ వేస్తే ఇక్కడ కూర్చోకుండా వడ్డిస్తున్నారేంటి అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ అడుగుతుంది. అయ్యో అలా ఏం లేదండి, మేము కూర్చున్నాము, వీళ్ళు ఆల్రెడీ అన్నం తెచ్చుకుని నించుని చూస్తున్నారు, ఇంకెందుకు మేము ఇంకా స్టార్ట్ చేయలేదు కదా అని చెప్పేసి పిల్లల్ని కూర్చోమని చెప్పి వాళ్ళకి మేము వడ్డిస్తున్నామని చెప్పేసి సత్యం అంటాడు. ఏం పర్వాలేదు, నేను ఎక్స్ట్రా చైర్స్ తెప్పిస్తాను అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటాడు. ఎక్స్ట్రా చైర్స్ ఎందుకండి, వీళ్ళనే లేపేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి శోభ అంటుంటే, అయ్యయ్యో వద్దండి, పిల్లలు దేవుడితో సమానం, మాకేం పెద్ద ఆకలి ఏం వేయట్లేదు, వీళ్ళని తినేమనండి, వీళ్ళు తినేసాక మేము తింటాంలే అని చెప్పి సత్యం అంటుంటే, అయ్యో మేడం మనం చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు పురమాయించిన మనుషులైతే అంటారు. ప్లాన్ ఏంటి అని చెప్పి బాలు అడుగుతుంటే, అబేబే అదేం లేదు, మీకోసం మిమ్మల్ని దగ్గరుండి అన్నీ వడ్డించి మీకు సంతృప్తి కలిగేలా చేయమని చెప్పారు మాకు సారు మేడము, కానీ మీరేమో భోంచలేరు కదా, అందుకని మేము చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ ప్లాన్స్ అన్నీ పోయాయని చెప్తున్నాడు, అంతే అర్థమయ్యారా అని చెప్పేసి అయితే ఇంకొకరిని అడుగుతాడు వాళ్ళు పురమాయించిన మనిషి. అవునవును అంతే అంతే అని చెప్పేసి అయితే అంటారు. సరే నాకేం ఆకలి వేయట్లేదు కానీ పర్లేదులే అని చెప్పి సత్యం అంటాడు. మేము పెద్దవాళ్ళం ఎప్పుడైనా తింటామండి, ఆకలికి తట్టుకోగలం, చిన్నపిల్లలు తినడం ముఖ్యం, వాళ్ళని తినివ్వండి అని చెప్పి బాలు చెప్తాడు. ఏంటిది అలా అయింది అని చెప్పేసి పక్కకి వెళ్ళి సురేంద్ర అయితే మా మనుషులను తిడుతూ ఉంటాడు. చూసావా, మగతరపు వాళ్ళుండి అలా అన్నం వడ్డిస్తున్నారు, ఇప్పుడు మనం కానీ మన వాళ్ళని లేగమని చెప్తే మన పరువు పోతుంది, ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయినట్టే, ఏం చేయాలో అని చెప్పి సురేంద్ర తిట్టుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక శృతి వాళ్ళ ఫ్రెండ్స్తో సెల్ఫీస్ దిగి మాట్లాడుకుంటూ ఉంటుంది. అబ్బా చాలా కాలం అయింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అని చెప్పి శృతి అంటుంటే, అదే ముందే ఇప్పుడు నీ నల్లపూసల ఫంక్షన్కి కలిసాము, నెక్స్ట్ నీ శ్రీమంతానికి కలుస్తామేమో అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటారు శృతిని. కామాక్షి ఏమో వదిన రోహిణికి శృతికి దిష్టి తీయాలి కదా, వద్దని పిలుచుకుని వద్దాం పదా అని చెప్పేసి కామాక్షి అంటుంటే, ఇప్పుడు నేను పిలిస్తే కానీ ఆ రోహిణి బయటికి రాదా అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అదేంటి వదిన అలా మాట్లాడతావు, నీకు వాళ్ళే కదా, అంత వేరియేషన్ చూపిస్తావు ఎందుకు ఎప్పుడు చూసినా అని చెప్పేసి కామాక్షి అంటుంటే, లేకపోతే ఏం చేయమంటావు కామాక్షి, వాళ్ళ నాన్న ఎప్పటికొచ్చి రాలేదు, ఫంక్షన్ అయిపోయింది, ఇంక దిష్టి తీస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము కదా, ఇంకేముంది అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. సర్లే కానీ నువ్వు పిలవవు, మీనా వెళ్ళి రోహిణిని పిలమ్మ, కొంచెం దిష్టి తీస్తామని చెప్పు, ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి కామాక్షి అయితే మీనాకి చెప్తుంది. సరే పిన్ని అని చెప్పి మీనా రోహిణిని పిలవడానికి వెళ్తుంది. రోహిణి దిష్టి తీయాలంట, నువ్వు కొంచెం రమ్మంటున్నారు నిన్ను అని చెప్పేసి మీనా చెప్పేసి బయటకైతే వెళ్ళిపోతుంది. ఉండు రోహిణి ఇంగో అని చెప్పేసి దండ వేసి రోహిణిని అయితే బయటికి పంపిస్తుంది విద్య అయితే. ఇక శృతి రోహిణి స్టేజ్ మీద నించుని ఉంటారు. కామాక్షి హారతి పట్టుకుని, అమ్మ మీనా నువ్వు కూడా రా అమ్మ అని చెప్పి పిలుస్తుంటే, వస్తున్నాను పిన్ని అని చెప్పి వస్తుంది. ఏంటి దాన్ని ఎందుకు పిలుస్తున్నప్పుడు దానికి కూడా దిష్టి తీస్తావా ఏంటి అని ప్రభావతి అడుగుతుంటే, అయ్యో హారతి పళ్ళం పట్టుకోవడానికి వదినా అని చెప్పేసి అయితే కామాక్షి అంటుంది. శృతికి రోహిణికి దిష్టి తీసి బొట్టు పెడతారు. దీంతో చూసినంత మనోజ్ అయితే అడుగుతాడు, అదేంటి వాళ్ళకి దిష్టి తీస్తున్నారు మాకు తీరా అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే, వచ్చిన వాళ్ళకి దిష్టి అంతా వీళ్ళ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికి దిష్టి తీస్తున్నారా అని చెప్పి సత్యం అంటాడు. అవునా, మరి మాకు కూడా తీయచ్చు కదా, సర్లే ఇంటికి వెళ్ళి మాకు మేమే తీసుకుంటాము అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు. వెళ్ళండ్రా మిమ్మల్ని ఎవరు చూస్తారు అని చెప్పేసి బాలు అంటాడు. అవునులే నిజమేలే అన్నయ్య అని చెప్పేసి రవి అంటాడు. లేదు రోయ్ మనకు కూడా దిష్టి ఉంటుందిలే, మనం తీసుకుందాం ఇంటికి వెళ్ళి అని చెప్పేసి మనోజ్ మళ్ళీ అంటుంటే, ఇంక బాలు అలా చూస్తూ ఉంటాడు. ఏరా ఏమైనా సెటర్డేలోకి వేద్దామని చూస్తున్నావే ఏంటి నా మీద అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే, లేదు మీరు ఇవాళ ఎంజాయ్ చేయండి, నేను ఇవాళ ఏం మాట్లాడను అని చెప్పేసి బాలు అంటాడు. రే బాలు కొంచెం కూల్గా ఉండరా సరిపోతుంది అని చెప్పి సత్యం అంటాడు. సరే శృతి ఇంకా మేము వెళ్తామని చెప్పి శృతి వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటే, అబ్బా కాసేపు ఉండొచ్చు కదా, ఎప్పుడో మీట్ అవ్వం కదా మనం అని చెప్పి శృతి అంటుంది. అయ్యో పర్లేదు శృతి, ఎందుకంటే మేము బాగానే ఉన్నాము, నువ్వే టైర్డ్ అయిపోయావు, చాలా అంత నీరసంగా కనిపిస్తున్నావు పొద్దున్న నుంచి ఫంక్షన్లో ఉండి నువ్వు రెస్ట్ తీసుకో, మేము వెళ్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు శృతి వాళ్ళ ఫ్రెండ్స్. అప్పుడే ఇంకా రవి వచ్చి శృతి అని పిలుస్తాడు. సరే శృతి మేము వెళ్తామని చెప్పేసి శృతి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతారు. నువ్వు తిన్నావా శృతి? లేదు నాకు ఇక్కడ తినాలని లేదు, మనమన్నా బయటికి వెళ్ళి తిందామా అని చెప్పి శృతి అంటుంటే, అయ్యో అవునా, మీ అమ్మ మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పారు కదా, తినేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి రవి అంటాడు. ఏం పర్లేదు ఏం అనుకోదు, నాకు ఇవాళ ఒక్కరోజు లీవ్ దొరికింది, బయటికి వెళ్ళి తిందాం మనం అని చెప్పి శృతి అంటుంది. బాగున్నావా శృతి అని చెప్పేసి ఒక ఆవిడ వచ్చి అడుగుతుంది. బాగున్నాను ఆంటీ అని చెప్పేసి అయితే శృతి అంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను, చాలా బాగున్నావమ్మా అని చెప్పేసి అయితే అంటుంది. ఆంటీ బాగున్నాను, మీరు కూడా బాగున్నారు, మీరు భోంచేశారా అని చెప్పేసి అయితే శృతి అడుగుతుంది. లేదండి ఇంకా చేయలేదు అని చెప్పేసి అయితే అంటుంది.
వేరే ఆవిడ సరే అయితే వెళ్ళి భోంచేయండి, మీరు భోంచేసాక ఆవిడ మాట్లాడుకుందామని చెప్పి శృతి అంటుంది. దీంతో రవి ఏంటి నీకు ఆవిడ తెలుసా అని చెప్పేసి అడుగుతుంటే ఏమో నాకేం తెలుసు అంటే ఏదో కదా క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడావు కదా అని చెప్పేసి రవి అడుగుతాడు. మనల్ని పలకరించారు కాబట్టి మనం కూడా నీట్గా పలకరించాలి కదా రవి, రిలేటివ్స్ కదా చాలామంది ఉంటారు, సో మర్యాదగా మాట్లాడడం కామన్, పద మనం వెళ్దాం అని చెప్పేసి శృతి రవి అయితే ఇంకా బయటికి వెళ్తారు. శృతి ఇంకా దండ తీసి మంచం మీద పెట్టేసి అయితే వెళ్ళిపోతుంది. కామాక్షి ఇంకా మీనాని పిలిచి అమ్మా శృతి వాళ్ళని కొంచెం పిలుచుకుండ్రా, మీ అత్తయ్య గుడికి వెళ్దామని చెప్పేసి పట్టుపట్టు కూర్చుంది, వెళ్ళి వాళ్ళని కూడా తీసుకెళ్దాం, శృతిని కూడా పిలువు అని చెప్పేసి అయితే మీనాకి చెప్తుంది. ఇంకా మీనా శృతి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి శృతి అని పిలుస్తుంది. శృతి ఎక్కడ కనిపించకపోవడంతో వెళ్ళిపోతూ దండకి ఉన్న చైన్ చూస్తుంది. ఇంకా చైన్ చూసి అయ్యో ఇలా వదిలేశారేంటి, ఎవరైనా చూసి దొబ్బేస్తే ఏం చేస్తారు అని చెప్పేసి ఇంకా మీనా దండకి ఉన్న చైన్ తీస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అక్కడ సురేంద్ర వచ్చి ఏం చేస్తుంది నువ్వు, చైన్ తీస్తుందా, మంచి అవకాశం దొరికింది, ఎలాగైనా దీని మీద దొంగతనం నెట్టాలి అని చెప్పి అని మనసులో అనుకుని ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి మీనని అడుగుతాడు. ఏం లేదండి మీ అమ్మాయి దండ తీసి వెళ్ళిపోయింది, దండకి చైన్ ఉండిపోయింది, ఎవరన్నా తీసేసుకుంటారని తీస్తున్నాను అని చెప్పేసి మీనా అంటుంటే తీస్తున్నావా లేదా దాచేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పి సురేంద్ర అడుగుతాడు. అదేంటండి నేనేం దొంగతనం ఏం చేయలేదు, తీస్తున్నాను అంతే మీనా అంటుంటే చూడలేదనుకున్నావా, నేను మొత్తం చూశాను, అంతా చూశాను అని చెప్పి సురేంద్ర అంటాడు. ఏం చూశారండి అని చెప్పి మీనా అడుగుతుంటే ఉండు శోభ అని చెప్పేసి శోభని పిలుస్తాడు. ఇంకా శోభ వచ్చి ఏమైందండి అని చెప్పి అడుగుతుంటే ఏం లేదు చూసావా మంచిదని చెప్పేసి అన్నావు, చూడు ఎలా దొంగతనం చేసిందో, శృతి చైన్ దొంగతనం చేస్తుంది అని చెప్పేసి అయితే శోభాకి చెప్తాడు సురేంద్ర. అయ్యో ఈ చైన్ నేను తీయలేదండి, ఈ చైన్ ఆ చైన్ దొబ్బేసి దాచేసుకుందాం అనుకున్నావు కదా, చెప్పు నిజం చెప్పు అని చెప్పేసి అయితే సురేంద్ర అడుగుతాడు. ఇంకా సురేంద్ర అనరాని మాట్లాడుతుంటే మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుని పట్టుకుంటుంది. ఏవండి అని ఏమైంది మీనా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు. నీ భార్య ఒక దొంగ, ఈ అమ్మాయికి ఇంత దొంగ బుద్ధి ఉందని తెలియదు నాకు అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అంటుంది. మాటలు మర్యాదగా రాని అని చెప్పి సత్యం అయితే అంటాడు. నీకెవరిచ్చారా బోరి మర్యాద అని చెప్పేసి సురేంద్ర అంటుంటే వీడే ఒక క్రిమినల్, దానికి తోడు మంచి దొంగనిచ్చి పెళ్లి చేశారు కదా, చాలా గొప్ప ఫ్యామిలీ రా బాబు మీది అని చెప్పేసి సురేంద్ర అంటుంటే ఇంకొకసారి చెప్పను సురేంద్ర మాటలు మర్యాదగా రాని అని చెప్పి సత్యం అంటుంటే అడుక్కు తినడం బెస్ట్, వీడియో ఒక క్రిమినల్, ఈ క్రిమినల్కి మళ్ళీ తోడు దొంగ ఒకటి సరిపోయింది, బతకండి ఏళ్ళు అడుక్కోండి అని చెప్పేసి సురేంద్ర అంటుంటే ఇంకా బాలు కోపంతో కాలర్ పట్టుకుని సురేంద్ర అయితే గట్టిగా కొడతాడు చెంప మీద. ఇంకా అప్పుడే శృతి వచ్చి బాలు ఎందుకు కొడుతున్నావు మా నాన్ని అని చెప్పేసి అయితే అడుగుతుంది శృతి. ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.